సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని పలుచోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణం శివాజీనగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందంగా ముగ్గులు పేర్చి తీరొక్క రంగులు అద్దారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, క్రీడల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందరికీ విద్య, ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తూనే పండుగల సందర్భంగా మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతుల్ని అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, బాతుక సత్తయ్య, స్థానిక కౌన్సిలర్ వేదశ్రీ శ్రీనివాస్, వడ్డగాని మహేష్, మాజీ కౌన్సిలర్ ఎండి సలీం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి, బాలాజీ, కార్తీక్, కర్లపూడి రాము, ఆవులగిరి రవీందర్, పూర్ణాల కిషన్, చంద్రకళ, అంకిత, కావ్య, స్వప్న, సరయు, సరిత, రాధిక, నిహారిక, గీత తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శివాజీనగర్ నుంచి ఏకలవ్య స్కూల్ వరకు ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం మంచి జయప్రదం చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అమ్మాయిలకు పోటీ నిర్వహించాము. ఈ చిన్న పాపలు ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ప్రోత్సహిస్తున్నారు. వారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శివాజీనగర్లో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. డివైఎఫ్ఐగా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే డివైఎఫ్ఐగా యువతీ యువకులను వాళ్ళ సమస్య మీద పోరాటం చేయడమే కాకుండా పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఈ నైపుణ్యం వెలిదీయడానికి ఇట్లాంటి ముగ్గుల పోటీలు కానీ ఇతర పోటీలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఇందులో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. డివైఎఫ్ఐ ఈరోజు నిరుద్యోగ సమస్యగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఈ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘం ఉన్న డివైఎఫ్ఐ అందరికీ విద్యా ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ పోరాటాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న క్రమంలో గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూత్ డిక్లరేషన్లో భాగంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అదేవిధంగా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అవి కూడా భర్తీ చేయలేదు. కావున వెంటనే హామీలు అమలు చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు డివైఎఫ్ఐ శివాజీనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలు ఎక్కువ మంది పాల్గొని యొక్క ముగ్గుల పోటీ విజయవంతం చేశారు. ఈ ముగ్గుల పోటీ సందర్భంగా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చారో హామీని, యూత్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఇప్పటివరకు కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, కేవలం 70,000 ఉద్యోగాలు భర్తీ చేసామంటే ఈ మధ్యకాలంలో చెప్పారు. ఈ 70,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగానే భర్తీ చేశారు తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఇంకా చేపట్టలేదని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా నిరుద్యోగులు అందరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకు 18 ఏళ్ళు నిన్న మహిళలందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వెంటనే ఆ చర్యలు తీసుకొని మహిళలందరికీ కూడా స్కూటీలు ఇవ్వాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణం 30వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జహంగీర్ బాబా ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సందేశాత్మకంగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించి నగదు ప్రోత్సాహకాలని అందజేశారు. మంచి ప్రతిభ కనబరిచిన మరో 6గురికి ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరలు బహుకరించారు. ఈ సందర్భంగా షేక్ జహంగీర్ బాబా మాట్లాడుతూ, తాము నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కప్పు ప్రవీణ్ గౌడ్, నిరంజన్ రెడ్డి, గిరీష్, శంకర్ యాదవ్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొంటున్న 30వ వార్డు కాలనీవాసులకి, ఆడపడుచులకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్థానిక 30వ వార్డు హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీరికి మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 8,000, మూడో బహుమతిగా 6,000, నాలుగో బహుమతిగా 4,000 ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కుల మతాలకు అతీతంగా ఎన్నో పండుగలను ఇదే కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరుగుతుంది.
జరుగుతుంది. కావున పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సందర్భంగా ఈ 30వ వార్డులో గత సంవత్సరం కూడా జహాంగీర్ బాబా ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు జరుపుకున్నాము. ఈసారి కూడా అదేవిధంగా జహాంగీర్ బాబా మన ముగ్గుల పోటీలు మళ్ళీ కూడా అతని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకి భారీ సంఖ్యలో వార్డు మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వార్డు ప్రజలందరికీ కూడా ఈ ముగ్గుల పోటీని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. హౌసింగ్ బోర్డు మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ తరపున జహాంగీర్ బాబా గారు కాంగ్రెస్ సెక్రటరీ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. పార్టిసిపెంట్స్ అందరికీ బహుమతులు కూడా పంపకాలు జరిగినాయి. చాలా సంబరంగా జరిగింది. 54 మంది పార్టిసిపెంట్స్ హాజరైనారు. వారందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది పార్టిసిపెంట్గా. కాబట్టిగా ఇంత సంబరంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మహిళలందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో మేము పార్టిసిపేట్ అయినందుకు జహాంగీర్ బాబాకి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా నల్గొండ పట్నం 35వ వార్డు పరిధిలోని ఎన్జీబీ కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆకట్టుకునేలా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. వార్డు ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, పద్మ, నిర్మల, పద్మ, భవానీ, శోభ, మహేశ్వరి, కిరణ్మయి, లలిత, పల్లవి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 35వ వార్డులో ఎన్జీపీ కాలనీ యందు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినాము. ఈ ముగ్గుల పోటీకి మహిళలు భారీ ఎత్తుగా వచ్చింది. ఈ కలర్స్ వేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మా వార్డులో 35 వార్డు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఎన్జీబీ కాలనీలో మాతృశక్తి సత్సంగం తరపున ముగ్గుల పోటీ ఏర్పరచుకున్నాము. ముగ్గుల పోటీలో చాలామంది మహిళలు పాల్గొన్నారు. ప్రైజులు కూడా అందజేసినాం. నల్గొండ నగరము ఎన్జీబీ కాలనీ వాసులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నానాటికి మహిళల్లో క్షీణిస్తున్నటువంటి మన హిందూ సంప్రదాయాలు, అదేవిధంగా మన విలువలు ఎప్పటికి కూడా వాటిని పునరుజ్జీవింప చేయాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఈ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 13 సత్సంగాలలో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము ముందుంటాము అని చెప్పేసి ఈ 35వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి గారి దంపతులు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల లోపల మాతృశక్తి దుర్గావాహిని ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక మహిళని మానసికంగా, శారీరకంగా అంటే సర్వాంగీణ వికసింపచేయాలనేటువంటి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ మొత్తం కూడా సత్సంగాలు నిర్వహిస్తుంది. అందరికీ ధన్యవాదాలు.